పిన్ని తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటుందనే నమ్మకం నాకుంది. ఇన్నేళ్ల బాధ ఒకేసారి ఎలా మర్చిపోగలుగుతుంది? అవునండి, నా మనసుకు కూడా తప్పకుండా అత్తయ్య గారు మన మాటని అంగీకరించి మనతో పాటు వస్తారు అనిపిస్తుంది. ఎన్ని తిట్టినా అవమానించినా భరించి పిన్నిని కన్విన్స్ చేసి తీసుకెళ్లాల్సిందే. ఊరికే వెనక్కి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు. అంతే సార్. ఎన్ని రోజులు రానంటారు, ఎన్నిసార్లు కాదంటారు? సార్, మనం వాళ్ళ అమ్మాయిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తే? వాళ్ళ అమ్మాయి కాదు, నా చెల్లెలు. అదే సార్, వాడినే విడిగా కలిసి నచ్చజెపితే తనే వాళ్ళ అమ్మగారిని కన్విన్స్ చేస్తుందని నా అభిప్రాయం. ఏంటి కన్విన్స్ చేసేది? చాచి చెంప పగలగొట్టింది. ఇప్పుడున్న ఆవేశం ఎప్పుడు ఉంటుందా? బాగా చెప్పారు మేడం. బాబాయ్, ఆకాష్, మీరిద్దరూ కూడా ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు స్వాతికి నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. అలాగే సార్. మీ మంచితనం, మీ ప్రేమాభిమానాల గురించి నేను అర్థమయ్యేలా చెప్తాను సార్. చెప్తా అని అదే పనిగా వాళ్ళకి సుత్తేసి విసిగించకు. సుత్తులు చాంతాడ్లు మీ పని. నాకు షార్ట్గా స్ట్రైట్గా చెప్పడమే తెలుసు. ధరణి, ఎలా చేస్తే పిన్ని మన మాట వింటుందంటావు? అది తెలిస్తే ఈ నిరీక్షణలన్నీ ఎందుకు? అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. అమ్మా అమ్మా ఏంటే? అమ్మా, వికాస్ గాడు నందిని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నట్టున్నాడు. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇప్పుడు నువ్వు బయటకెళ్ళడమేంటే? ఏ వెళ్తే ఏమైంది? రాత్రి కదా వాళ్ళతో గొడవ అయింది. వాళ్ళు బయటే ఉన్నారు. వాళ్ళుంటే నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళకూడదా? అయినా వాళ్ళకు భయపడి మనం ఎందుకు దాక్కోవాలి? మన పనులు మానుకోవాలా? నేను నందినిని కలిసే వస్తాను. చెప్పిన మాట వినవా? వాళ్ళెవరి కోసమో నేనెందుకు భయపడాలి? ఇప్పుడే వస్తాను. బాయ్. ఆదిత్య గారు, ఎలాగూ మనం ఇటు వచ్చాం కదా, మామయ్య గారికి ఆకాష్కి టిఫిన్ ఏమైనా దొరుకుతుందేమో తీసుకెళ్దామా? తీసుకెళ్దాం. అలాగే మనం కూడా టిఫిన్ చేసి వెళ్దాం. నాకు ఆకలిగా లేదు. నాకు లేదు. నేను మానేస్తే నువ్వు మానేస్తావు. నువ్వు మానేస్తే నీ కడుపులో ఉన్నవాడి ఆకలి ఎలా తీరుతుంది? వాడి కోసమైనా నువ్వు తినాలి. అందుకే నీకోసం నేను ఎంగిలి పడాలి. ఓహో, ఎన్ని మెలికలున్నాయా? లేవా మరి? ఈ ఊరు చాలా బాగుంది కదండి. పల్లెలు ఎప్పుడూ బాగానే ఉంటాయి. వాతావరణ కాలుష్యం ఉండదు, అంతా నిర్మలంగా ఉంటుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.